పౌలే మనల్ని కాపాడి ఆయన బలమైన హస్తముల కింద మనల్ని దాచారు. ఎంతోమంది మనకు తెలుసును, మనకంటే గొప్పవారు, ప్రియమైన వారు, ధనికులు, ధనవంతులు, పేరు ప్రఖ్యాత కలిగిన వారు లేరు. మనము వారికంటే గొప్పవారమేం కాదు. కానీ దేవుడి కృప ఏంటో మనకు అర్థం కాదు. విస్తారమైనటువంటి కృప ఆయన మనకి ఇచ్చారు. చక్కటి పాటలు పాడారు. నేను కూడా ఈ క్రిస్మస్ సందర్భంలో ఒక చరణం పాడి ప్రభువుని మహిమపరుస్తాను. వాక్యం చదవక ముందుకు వచ్చే పాటే ఈ క్రిస్మస్ సందర్భంలో ఎక్కడ చూసినా క్యారల్స్, సువార్త కూడికలు ఇవన్నీ డిసెంబర్ మాసం రాగానే హడావిడైపోతుంది మనకి. కనుక ఇది ఒక మాసమే కాదు, ఇది ఎప్పటికి ఉండాలి. ప్రభువు నమ్మినటువంటి బిడ్డలు ఒకరోజు సంతోషం కొరకు ఆయన రాలేదు. నిత్యము నా బిడ్డలు సంతోషించాలన్నది ఆయన ఉద్దేశం. దేవునికి మహిమ కలుగును గాక. పశుశాలలో నీవు పవలించినావు, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు, పశుశాలలో నీవు నిజంగా యేసయ్యకు జన్మించడానికి స్థలం కూడా లేదు. మనం పాడుకుంటాం సంబరం, ఆకాశం అంటుతుంది సంబరం. కానీ ప్రభు జన్మించినప్పుడు చీకటి, ఆదరించేవారు లేరు, మరియమ్మను పలకరించేవారు లేరు, అమ్మ అని చెప్పి పిలిచేవారు కూడా లేరు. కనుక మనకి దేవుడు ఎంత ఆనందాన్ని, ఎంత సంతోషాన్ని, ఎంత ఉత్సాహాన్ని దేవుడు ఇచ్చాడో ఆలోచించి. సరే మంచిది అన్నగారు కొన్ని మాటలు చదివించారు. నేను కూడా మత్తయి సువార్తల నుండి 2 అధ్యాయము నాకు ఇచ్చిన సమయంలో నేను ముగిస్తాను. 2 అధ్యాయం నుంచి 1 నుంచి 10 వరకు మార్చి చదువుకున్నాం. అందరూ బైబిల్ వారందరూ తీయండమ్మా. మొదటి 2వ అధ్యాయం నుంచి మొదటి వచనం నేను చదువుతాను, మిగిలిన వాళ్ళకి అందరూ కలిసి చదవండి.
2వ అధ్యాయం మత్తయి సువార్త. రాజైన ఏరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చిరి. ఏరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలైనగా, యూదయ దేశము బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చు అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిది. మీరు వెళ్ళి ఆ శిశు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెల్లని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించిరి. తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాన్ని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించి చిన్న ప్రార్థన చేస్తున్నా. ప్రేమ నమ్మకమైనటువంటి మా తండ్రి, మరొకసారి చదువున్నటువంటి లేఖన భాగముల ద్వారా మీరు నాతో మా అందరితో మాట్లాడండి. అనేక సార్లు విన్నాము, మరొకసారి మీ ఆత్మ ద్వారా ఈ దాసులు సంధించి మీ యొక్క స్వరాన్ని వినిపింపజేసి మాలో ఇంకా ప్రభా నీలో మేము ఆసక్తి కలిగి ముందుకు నడవడానికి, నీ లేఖనాల ద్వారా మేము ఆత్మీయంగా బలపడడానికి ఈ దాసుని శిలువ సాధన మరుగుపరుచుకొని మీరే మహిమ పొందమని యేసు ఘనమైన నామమును బట్టి వినయంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ చెప్పండి అమ్మా. దేవుని స్తోత్రము. క్రీస్తునందున ప్రియమైనటువంటి బిడ్డలారా, చదవనటువంటి లేఖన భాగమును ఎన్నోసార్లు అయ్యగారు వివరించి ఉంటారు. ఎంతో మంది సేవకులు మనకు చెప్పి ఉన్నారు, మనం విన్నాం. అలాగే ఎన్నో పండుగలు మన జీవితం నుంచి గతించుకుంటూ ఉన్నాయి. సమయం చాలా ఆసన్నంగా ఉన్నది. ప్రభు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక భక్తుడు ఏమంటున్నాడంటే, ఇది వాకిట దగ్గరే ఆయన నిలబడి ఉన్నాడు అంటే అంత సమీపంగా ప్రభు మన మధ్య ఉన్నారు. ఇంకా మనము చెప్పుకోవలసింది క్రిస్మస్ గురించి కాదు. అసలు లెక్క ప్రకారం చూడాలంటే పుట్టక గురించి కాదు చెప్పడం, ఆయన రాకడ గురించి చెప్పాలి. మనమంతా సిద్ధపాటు కలిగే సమయంలో మనం ఉన్నాం. అయితే మన పరిస్థితి ఏంటంటే ఇంకా చిన్న పిల్లవాడిగా యేసు ప్రభువును చూస్తున్నాం. ఇంకా ఆయన మనము ఉయ్యాల్లో వేసి జోగొట్టే పరిస్థితిలో మనం పరిస్థితి, ఆత్మీయ పరిస్థితి అలా ఉంది. కానీ మనం మహిమ నుండి అధిక మహిమలోనికి పోయే సమయం ఇది. ప్రభు వస్తున్నప్పుడు ఆయన ఎదుర్కొనే సమయము. పెళ్లి కుమార్తె సిద్ధపడి ఉండగా పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఎలాగో కలిసి వారు వివాహము పరిశుద్ధమైనటువంటి ఆ సంబంధం కలిగి ఎంతపడతారో ఆ సమయంలో మనం ఉన్నాం. అయినా చాలామంది ఇంకా ప్రభు తెలుసుకోలేదు కనుక, రక్షణ లేదు కనుక, ఇంకా వారు ప్రభువును గుర్తించలేదు కనుక మనం చెప్పక తప్పదు. అయ్యగారు ఒక మాట చెప్పారు, నిజంగా ఆయన పుట్టి ఉన్నాడని మనం తెలుసుకొని ఉంటే, యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినటువంటి సందర్భాన్ని మనం గ్రహించి ఉంటే మనం ఇలా ఉండం. మన జీవితాలన్నీ మారిపోతాయి, మన పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. మనకు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో మనం ఉంటాం. కనుక నా ప్రియమైనటువంటి బిడ్డలారా, సమయాన్ని ఇంకా మనము ఎక్కువ వృధా చేసుకోకుండా దేవుని కొరకు మనం నిలబడడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభు యొక్క జన్మ ఒక 2 మాటలు చెప్తాను. ఆయన పుట్టింది మనం ఆయన వల్లే జీవించడానికి. చెప్పండి, మనం పుట్టింది, ఆయన పుట్టింది మనము ఆయన వల్లే జీవించడానికి.
ఆయన మరణించి లేచింది తిరిగి ఆయనతో మనం కలవడానికి. రెండే కారణాలు క్రిస్మస్లో. ఇది ఒక పండగ కాదు, మనకి లోకానికి పండగ, ఇది మనకు ఆరాధన. అందరూ పుట్టినట్టు యేసు ప్రభువు పుట్టలేదండి. ఈ లోకంలో 850 కోట్ల ప్రజలు పుట్టారు. అందులో మహానుభావులు ఉన్నారు, గొప్ప గొప్ప పేరు గాంచిన వారు ఉన్నారు, సాధులు, సన్యాసులు, మహాపురుషులు ఉన్నారు, ఎంతో మంది పుట్టారు. కానీ యేసు ప్రభు పుట్టినట్లుగా ఈ లోకంలో ఎవరు పుట్టలేదు. ఆయన పుట్టుక ప్రత్యేకమైనది, ఆయన జీవితం ప్రత్యేకమైనది, ఆయన బోధ ప్రత్యేకమైనది, ఆయన కార్యాలు ప్రత్యేకమైనవి, ఆయన ప్రతిదీ కూడా ప్రత్యేకంగానే ఉన్నాడు, ఇప్పటికి ప్రత్యేకంగానే ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా దేవుడు, ఆయన మార్పు లేనటువంటి దేవుడు కనుక పిల్లరా. ఇక్కడ నేను మీకు అర్థమయ్యేటట్లుగా 4 గుంపులు ఉన్నారు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి 12 వచనాలలో 4 గుంపులు ఉన్నారు. నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తాను, చాలా సమయం తీసుకుని నేను, ఎందుకంటే గంటన్నర పడుతుంది అని చెప్పాలంటే. అయ్యగారు నాకంటే చాలా చక్కగా వాక్య పరిచయం చేయగలరు, వారు చాలా అనుభవజ్ఞులు. నాకు అంత అనుభవం లేదు, కానీ నాకు దేవుడు ఇచ్చినటువంటి నడిపింపును బట్టి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, మొదటి అధ్యాయంలోనే 2వ వచనం దయచేసి చదవండి. మొదటి 2 వచనాలు చదవండి. రాజు అయిన హేరోదు దినములయందు యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున. మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింప వచ్చి తిని అనేది. మొట్టమొదటి గుంపు ఎవరంటే, పూజించే గుంపు, ఆరాధన గ్రూప్. ఇప్పుడు దాకా మనం ఏం చేశాము? ప్రభువును స్తుతించాము, పాడాము, కొనియాడాము, ఆరాధన చేశాము. మొట్టమొదటి గుంపు ఎవరంటే ఆరాధన చేసేవారు. పరలోకంలో కూడా ఆరాధన ఉంటుంది, భూలోకంలో కూడా ఆరాధన ఉంటుంది. ప్రియులారా, ఈ లోకంలో ఆ మహామహుడు, గొప్ప ఉన్నతమైనటువంటి దేవుడు ఈ లోకంలో జన్మించడం సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇది అందరికీ అందదు, ఇది అందరూ అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకున్న వారు ధన్యులు, వారు పరమార్థాన్ని ఎదిగారు కనుక వారు ఆనందించగలరు. ఈ లోకంలో మనం గమనించినట్లయితే 84 లక్షల జీవరాశులు ఉన్నాయట. ఒక శాస్త్రాంగవేత్త అంటాడు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అవన్నీ మనిషి కుమారునితో సహవాసం చేయలేవు. అవన్నీ కూడా దేవుడు మనకి ఈవిగా ఇచ్చాడు, మన భోజనాలకి, మనము ఈ లోకంలో జీవించడానికి. 84 లక్షల జీవరాశులు అంటే నాకు ఒక 10-15 కంటే ఎక్కువ లెక్కలు రావు. లెక్క చేస్తే మా అంటే 100 వస్తాయేమో. కానీ 84 లక్షల జీవరాశులు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో మనుషులతో సహవాసము చేయడానికి అవి పనికిరావు. అందుకని యేసు ప్రభు మనుష్య కుమారుని లోకానికి వచ్చాడు. మొట్టమొదటి మానవుడు లూకా సువార్త 33:38లో ఆదాము దేవుని కుమారుడని రాయబడి ఉంది. అదేవిధంగా మనం లూకా సువార్తను మనం గమనిస్తే 13:45లో ఆయన జీవించు ప్రాణిగా మారిపోయినాడు. దేవుని కుమారుడుగా ఉండవలసినటువంటి వాడు ఆత్మీయంగా చనిపోయి ఒక ప్రాణిగా మిగిలిపోయినాడు. కనుకనే దైవ కుమారుడు దేవుని కుమారుడి లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన జన్మించినటువంటి విషయాన్ని ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఆయన ఎవరండి? ఆయన సామాన్యమైనటువంటి వాడు కాదు. చూడండి, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనంలో ఆయన సమస్తాన్ని కలుగజేసిన వాడని, ఆయన నిజమైనటువంటి దేవుడని,
ఆయన సమస్తానికి ఆధిపత్యం కలిగిన వాడని 10 నుంచి 12 వరకు మనం చూస్తే ఆ మాటలు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చదవండి ఒకసారి. అమ్మ, యెహోవాయే నిజమైన దేవుడు, దేవుడు సహింపలేవు. ఇలా చెప్పవలెను. ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారండి. వాటన్నిటికీ కూడా దేవుడే అధికారం కలిగినటువంటి వాడు. ఆయనే సర్వశక్తిమంతుడు, ఆయనే మహిమా స్వరూపి, అన్నిటి మీద అధికారం కలిగిన వాడు ఆయన. ఈ లోకము ఒక జైలు లాంటిది. ఈ లోకంలో మనుషులందరూ కూడా ఖైదీలు. ఆ ఖైదీలకి జైలర్లు ఉంటారు. జైల్లో వాళ్ళు కొంత సహాయం వారికి చేయగలరు ఖైదీలకి, కానీ వారిని విడిపించలేరు, శిక్ష తగ్గించలేరు. ఈ ప్రపంచమంతా కూడా ఒక జైలు అయితే ప్రపంచంలో మనుషులు ఆ ఖైదీలు. ఎందుకంటే పాపము చేత అపరాధముల చేత సచ్చినటువంటి మనల్ని విడిపించడానికి ఈ లోకంలో ఎవరు సరిపోలేరు. వారిని విడిపించాలన్నా, శిక్ష తగ్గించాలన్నా, కాపాడాలన్నా పరిశుద్ధుడు, ప్రత్యేకమైన వాడు, న్యాయమైన వాడు, అధికారం కలిగిన వాడు, అన్నిటికంటే యోగ్యుడు కావాలి. ఎవరు విడిపించలేరు, విమోచించలేరు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు కనుక, ఆయన పై దేవుడుగా ఉంటే మనం రక్షించలేడు కనుక, ఆయన మానవ అవతారం ఎత్తుకొని కన్యక గర్భంలో జన్మించి నీ కొరకు నా కొరకు జీవించి తన ప్రాణాన్ని, తన యవన జీవితాన్ని నీ కొరకు నా కొరకు శిలువలో బలించాడు కనుక ఆయన మనకు సరిపోయిన వాడు. అదే క్రిస్మస్ అంటే. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇది మొదట ఇది ఈ జ్ఞానులు గుర్తించారు. అయ్యా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన ఆరాధించాలా, పూజించాలా, సేవించాలా. ఈ ప్రపంచమంతా కూడా 200 దేశాలు ఎక్కువ కంటే కూడా దేవుని ఆరాధించే ప్రజలు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయిన ప్రతి వాని మోకాలు ఆయన ఎదుట వంగాలే, ప్రతి నాలుగు ఆయన స్తుతించాలా. అటువంటి గొప్ప దేవుడు ఆయన. ఏదో నువ్వు నేను అనుకుంటున్నాం కానీ పిల్లరా, దేవుని మహిమను, దేవుని యొక్క ప్రభావాన్ని, దేవుని శక్తిని అనుభవించేటువంటి వారు ఆయన ప్రకటించకుండా, ఆయన ఆరాధించకుండా, ఆయన గురించి సాక్ష్యం చెప్పకుండా ఉండలేరు. కనుక మొట్టమొదటి గుంపు ఎవరంటే ఆరాధన చేసే గుంపు. అటువంటి గుంపులో మనం ఉండాలి పిల్లలు. ఉదయకాలం ప్రభు ఎక్కడో నశించినటువంటి నన్ను వెతికి రక్షించడానికి, లూకా సువార్త 19:10 ఏముంది? నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. మరియమ్మ యేసేపు కుమారుడు అనలేదు ఆయనను. మరియమ్మ యేసేపు కుమారుడు ఎక్కడ అనలేదు ఆయనను. ఆయన ఏమన్నారంటే మనుష్య కుమారుడు, అందరికీ అందుబాటులో ఉండేవాడు, అందరికి తగినవాడు, అందరిని భరించేవాడు, అందరి మధ్యలో ఉండేవాడు, అందరూ అందుకునదగిన వాడు. ఆయన మనుష్య కుమారుడుగా లోకానికి వచ్చాడు. అది ఆరాధన. అది గుర్చారు, భక్తులు గుర్తించారు. ఈరోజు మనం గుర్తించాలి. ప్రభువాను మహానీయుడు, ఉన్నతమైనటువంటి దేవుడు. చూడండి, రోమా 9:5లో ఆయన సర్వాధికారి, నిత్యము స్తోత్రార్హుడు ఆయన. చాలా మంది ఈ దినాల్లో ఆ పనికిరాలంతా బయలుదేరారు. యేసు ప్రభు దేవుడు కాదు, అది ఇది ఆ తాతమ్మ కథలన్నీ నేను అంటాను. అటువంటి వారి నోరు దేవుడు ముయించాలి. అటువంటి వారు మాట్లాడకుండా మోగవారికి చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే చివరి దినాల్లో దుష్టుడు అనేకుల్ని కలవరపరిచి గలిబిలి చేసి యేసు ప్రభు దేవుడు కాదు, దేవుని కుమారుడు కాదు, ఆయనకు శక్తి లేదు, ఆయన మామూలు మనిషి అనేటట్లుగా దుష్టుడు ఆ కొంచెం అబద్ధాన్ని కల్పిస్తున్నాడు. చూడండి అపోస్తల ఆ రోమా పత్రిక 9:5 చదవమ్మా. అమ్మా, సర్వాధికారి అయి దేవుడై ఉండి నిరంతరము ఎవరండి ఆయన? నిరంతరము స్తోత్రార్హుడు
ఎంతటి గొప్ప ధనిలోమండి మనము. నీకు ఆ భాగ్యం దేవుడు ఇచ్చాడంటే ఇది మనం డబ్బిచ్చి కొనలేదు. దేవుడి కృపా కనికరం కోట్ల కొలిది ప్రజలు మనకంటే గొప్పవారు, జ్ఞానం కలిగిన వారు, మనలో ఎన్నో రేట్లు శ్రేష్టమైనటువంటి వారు ఉన్నారండి. వారికి లేనటువంటి ధన్యత యేసుక్రీస్తు నీకు నాకు ఇచ్చి ఆయన బిడ్డగా ఏర్పాటు చేసుకుని, నా బిడ్డలారా మేము నేను కొన్నాను, విమోచించాను, మీరు నా బిడ్డలై ఉన్నారని చెబితే మనం ఆయన ఎలా స్పందిస్తున్నాం, ఎంతగా మనం ఆయన ఆరాధించగలుగుతున్నాం, ఎంతగా ఆయనకు మనం లోబడగలుగుతున్నాం, ఎంతగా మనం ఆయనను మహిమపరచగలుగుతున్నాం. ఆయన మహిమనే వదులుకొని వచ్చాడండి. ఆయన మామూలు మనిషి కాదండి. జ్ఞానులు అంటున్నారు, నిజమైన జ్ఞానులు వాళ్ళు. ఎవరో మేము ఎవరిని ఆరాధించడానికి రాలేదు. ఎవరో రాజా, యూదులు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు, మేము ఆయన ఆరాధించడానికి వచ్చాము. నిజంగా మనం ధన్యులున్నాము, ప్రేమను పెట్టాము. ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా? యేసు ప్రభు మత్తయి సువార్త 20:28 ఉందండి. మనిషి కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచర్య చేయడానికి వచ్చాడు. చదవ మాట చదవ ఉంటుంది, చదవండి మాట. పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చుటకు వచ్చాడండి. అందరూ పుట్టేది బతికేదానికైతే ప్రభు పుట్టింది చనిపోవడానికి. మనుషులందరూ పుట్టేది దేనికమ్మా చెప్పండి? మనం పుట్టింది ఎందుకు? బ్రతకడానికి. యేసయ్య పుట్టింది ఎందుకు? క్రయధనము చెల్లించడానికి. అందుకే ఆరాధన చేయాలి మనం. అందుకే ప్రభువును గణపరచాలా. మనల్ని మనం చూసుకోవద్దు, మన పరిస్థితులు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు, ప్రభు వైపు చూడండి. ఎంతగా తగ్గించుకుని దీనుడై రిక్తులుగా చేసుకుని తను తాను ఎంతగా సిలువలో మరణించవలసిన అంతగా తగ్గించుకుని వచ్చాడండి. ఇక దానికంటే ప్రభు ఏం చేయగలండి మనకి? కనుక నా ప్రియమైనటువంటి బిడ్డలారా, మొట్టమొదటిగా మొదటి గుంపు ఎవరంటే ఆరాధన చేసే గుంపు. రెండవది చూడండి, ఇక నాకు సమయం అయిపోయింది, అయ్యగారు ఇచ్చిన సమయం అయిపోయింది. మూడవ వచ్చిన చదవమ్మా. మత్తయి సువార్త 2:3. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ ఇది ఏ గుంపు చెప్పాలి? కలవరపడే గుంపు. యేసు ప్రభు పుట్ట ముందు కలవరం ఉంది, ఇప్పటి వరకు కూడా కలవరం ఉండనే ఉంది, ప్రభు రాకడ వరకు కలవరం ఉండనే ఉంటుంది. సుమయాన్ అంటాడమ్మా, నీ గర్భములో ఉన్నటువంటి ఆ శిశువు పుట్టాడు కదా, అతడు అనేకులకు ఒక గుర్తుగా వివాదాస్పదంగా ఉంటాడన్నాడు. సుమయాను అంటే అందరూ ప్రశ్నిస్తారు, ఆయన ఎవరు? ఆయన దేవుడా మనుషుడా? ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన నమ్మితే ఎలా, నమ్మకపోతే ఎలా? కలవరం 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 కలవరం. ఈ రోజు కూడా సువార్త చెబితే కలవరం, ప్రభువుని గురించి చెబితే కలవరం. ఆ రోజు నుంచి కలవరం ఉంది, ఈ రోజు ఉంది, రేపు కూడా ఉంటుంది. ప్రభు వచ్చే వారికి కలవరం ఉంటుంది. కలవర పడడానికి కాదు దేవుడు నన్ను ఈ లోకంలో ఆయన జన్మించింది, నీవు నేను సమాధాన పడ్డానికి. దేవుడి స్తోత్రం. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు. మళ్ళీ మనకు సమాధానం ఉందంటరా? మన ఇంట్లోనే మనకు సమాధానం ఉండదు, మన ఇంట్లోనే మనకు సమాధానం ఉండదు, సంఘంలో సమాధానం ఉండదు, ఇరుగు పొరుగు వారితో సమాధానం ఉండదు. వాక్యం అయితే మనం చెప్తాం, ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలకు భూమి మీద ఒకరి గురించి కాదండి దేవుడు మనకు వచ్చింది, క్రైస్తవుల గురించే కాదు. లోకం భూమి మీద ఎంతమంది సృష్టిపరచబడ్డారో ఆ సృష్టి ఆయన కర్త కనుక అందరూ సమాధానం కలిగి ఉండాలి.
లేకుంటే ఈ దినాల్లో సమాధానం వేడి ఉంటుందా? మీ కలవరం ఉంటుంది. ప్రియులారా, లోకము ఆయన మూలంగా కలిగను. లోకంలో ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన ద్వారానే కలిగినది. అన్ని ఆయన ద్వారా కలిగినప్పుడు ఎందుకండి కలవరం? ఎందుకో తెలుసా? యోహాను సువార్త 3వ అధ్యాయం 19-20. ఎందుకు ఏ రోజులు కలవరం వచ్చిందంటే అతనిలో నీతి లేదు. ఆ తీర్పు ఇదే. వెలుగు లోకంలోనికి వచ్చును కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. చూసారా? ఏ రోజులో ఎందుకు కలవరము? ఆ దినాల్లో శాస్త్రంలో పరీక్షలు ఎందుకు కలవరం అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన న్యాయాధిపతి, ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయంగా నడిచే దేవుడు కనుక వారికి ఇష్టం లేదు. దుష్టుని రాజ్యంలో నీతిమంతుడికి స్థానం లేదు. చూడండి, సౌలు రాజ్యంలో దావీదుకు స్థానం లేదు. ఈ లోకమంతా దేవునిదే కానీ దేవునికి స్థానం లేదు. అందుకని ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, వాన పిచ్చుకలకు నివాసం ఉన్న నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనాను ఎందుకు లేదు? ఎందుకు లేదు? నీతి లేదు, న్యాయం లేదు, యథార్థత లేదు, పరిశుద్ధత లేదు, దేవుని వెతికేవారు లేరు. కనుక ప్రభు అంటాడు, నక్కలకి, మోసగాలకి, వేషధారులకి, ఈ లోకంలో పనికిరాని వారికి, నష్టాన్ని నరకానికి నడిపించే వారికి స్థలం ఉంది, గౌరవం ఉంది. కానీ సృష్టికర్తను, జగత్ రక్షకుని, సమస్తాన్ని కలగజేసిన వాడిని, మిమ్మల్ని మోక్షానికి చేర్చేవాడిని నాకు స్థలం లేదు. కలవరం. ఏ రోజులో కలవరం వచ్చింది? అయ్యో, నేను నీతిగా పాలించడం లేదు, యథార్థంగా నేను లేను, పరిశుద్ధత అంటే నాకు తెలవదు, నేను అక్రమ సంబంధం కలిగిన వాడిని, అన్యాయస్తుని. ఇదిగో నీతిమంతుడు పుట్టాడట, పరిశుద్ధుడు పుట్టాడంట, రాజులకు రాజు, యూదులు రాజు పుట్టాడంట. ఎక్కడున్నాడు? క్రీస్తునందు నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం. కనుక మనం ఆరాధించాలి. పరిశుద్ధతలో ఆయన సాయటైన వాడు ఎవరు లేడండి. చూడండి, నిర్గమకాండం 15-11 చదవండి. నిర్గమకాండం 15-11 చదవండి. ఒక మాట, పనికిరాని పాత్రయని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. పనికిరాని పాత్రయని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసుని పొగడుచుండా, సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తికారి, జికట వెన్నెల నావంక చల్లగా చూడు అయ్యా, చల్లగా చూడు అయ్యా. హల్లెలూయా. క్రీస్తునందు నా ప్రేమ చదవడము వేర్పలలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నువ్వు మహానీయుడవు, స్తుతి కీర్తన బట్టి. అవును, దేవుని స్తోత్రం. ఎవరు లేరు బిడ్డలారా, మీరు నమ్మండి. ఆయన
ఒక్కడే పరిపూర్ణుడు, పరిశుద్ధుడు, పూజ్యార్హుడు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం అనుకుంటాను, 28-30 నాకు తెలవదు, కానీ అక్కడ నెబుకద్నెజర్ అంటాడు, వీరి దేవుడు పూజ్యార్హుడు. 127 సంస్థానాలు పాలించినటువంటి రాజు, మహా చక్రవర్తి, ప్రపంచమంతటిని ఏలించేవాడు అంటున్నాడు, దానియేలు దేవుడే పూజ్యార్హుడు. ఆయన మాత్రమే సేవించాలా. ఆయన అగ్నిలో నుండి, సింహము బోరులో నుండి ఈ ప్రపంచం ప్రతి విపత్తు నుంచి కాపాడే దేవుడు ఆయనే. ఒక శాసనం రాశాడండి. పూజారుడు. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి బిడ్డలారా, మీరు దేవుని ఎలాగ సేవిస్తున్నారో నాకు తెలియదు. మీరు దేవుని ఎలా ఆనందిస్తున్నారో నాకు తెలియదు. దేవుడికి ఎటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారో నాకు తెలియదు. కానీ ఒకటి నేను చెప్తున్నాను, ఆయన పూజార్హుడు. మనం 10వ స్థానం ఆయనకి ఇవ్వాలి. ఎక్కడో నశించినటువంటి నన్ను దేవుడు వెతికి రక్షించాలండి. అసలు నాకు గుర్తింపు లేదు, విలువ లేదు, ఏమీ లేదు. అందుకని అక్కడ ఒక రాయబడి ఉంది, బెత్లెహేమ, యూదా బెత్లెహేమ, నీవు యూదయ దేశపు బెత్లెహేమ, నువ్వు యూదా ప్రధానులు ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలు నా ప్రజలు పరిపాలించు అధిపతి. ఒకప్పుడు నేను గుర్తింపు లేని వాడిని. నా జీవితం అంతా కూడా నష్టం చేసుకున్నాను, జైలు పాలయ్యాను. తల్లిదండ్రులు చేసి సంపాదించిన ఆస్తిపాస్తులని నష్టపరిచా. ఆఖరికి నా భార్య మెడలో ఉన్న పుస్తకాలు కూడా అమ్ముకున్నా. అని అసలు నన్ను లెక్క చేసిన వారు ఎవరు లేరు, వీడు రెస్టే బాగుందన్నారు. ప్రభు ఏమన్నాడు, యూదా బెత్లెహేమ, నీవు అల్పమైన దాని కావు బిడ్డ. ప్రభువు నమ్మినటువంటి బిడ్డలు అల్పమైన వారు కారు. ఆయన కలిగిన వారు రోషం కలిగినటువంటి తండ్రి బిడ్డలుగా మనం జీవిస్తున్నామండి. కనుక నా ప్రియమైనటువంటి బిడ్డలారా, బెత్లెహేము ఒకప్పుడు గుర్తింపు లేదు, ఒకప్పుడు చీకటి అగాధం. నేను 2019లో యెరూషలేము వెళ్ళినప్పుడు బెత్లెహేము చూశా. దగదగదగగా మెరిచిపోతుంది. ప్రపంచంలో ప్రతి ఒక్కరు అక్కడికి వస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు, సేవిస్తున్నారు, ఘనపరుస్తున్నారు. కారణం ఏంటి? అక్కడ దేవుడు పుట్టాడు. నేను అక్కడ పుట్టడం కాదండి, దేవుడు నీలో నాలో పుట్టాలా. బెత్లెహేము ఎక్కడో లేదు, నీకు నువ్వే బెత్లెహేము, నాకు నేనే బెత్లెహేము. మనం ఉన్న దగ్గర మనం అల్పమైన వారము కాము. నీలో నుండి అధికారం పుట్టుతాడంటే యేసు ప్రభు నాలో పుట్టాడు. అందుకనే ప్రతి చోట వెళ్ళి మేము చెప్పగలుగుతున్నాం, యేసయ్యను నమ్మండి. వెలుగులో నుండి ఆశ్చర్యకరమైనటువంటి ఆ యొక్క మహిమలోనికి మేము నడిపిస్తామని చెప్పగలనే కారణం ఏంటంటే యేసు ప్రభు నాలో మాలో పుట్టాడు. ఈరోజు మీరు ప్రశ్న వేసుకోండి. క్రిస్మస్ ఆ సందర్భానికి వెళ్ళక ముందే ఈరోజు ఈ ఉదయకాలము మీ హృదయంలో ప్రశ్న చేసుకోండి, ప్రభు నాలో ఉన్నావా, నాలో పుట్టినావా, నాలో జీవిస్తున్నావా, నేను నీ బిడ్డగా ఉన్నానా లేనా అని పరీక్ష చేసుకొని వెళ్ళండి. ఇక సమయం ఎక్కువ లేదండి. ఇక ఇటువంటి పండుగలు వస్తాయో రావో మనకు తెలవదు. నాకు తెలిసినటువంటి ఒక స్నేహితుడు పోతూ బస్సులోనే చనిపోయినాడు. పోయిన సంవత్సరం ఎన్నో యాక్సిడెంట్లు చూసాం. ఒక బస్సు మీద కంకరు ఆ లారీ పడేసి బస్సులో ఉన్నవారు అక్కడక్కడే ఊపిరాలు చచ్చిపోయినారండి. ఎన్ని మరణాలు చూస్తున్నాం మనము. అవి మనకు జరగవు అనుకుంటున్నాము మనము. దేవుడు కాపాడుతున్నాడు. సేవకుల ప్రార్థన, సంఘ ప్రార్థన మనం బతికిస్తుంది, మనల్ని కాపాడుతుంది. మనం నిర్లక్ష్యంగా ఉండకుండా ఆయన పూజార్హుడు కనుక, ఆయన పూజకు అర్హత కలిగినటువంటి వాడు కనుక మనం ఆయన సేవించాలి, ఆరాధించాలి. ఈ రెండవ గుంపు ఏంటంటే దేవుని మీద కలవరపడి ఆయనను దేవుడు కాదని వ్యతిరేకిస్తున్నారు. అటువంటి గుంపులో నువ్వు నేను ఉండకూడదు.
సరే, ఇంకా మూడో విషయాన్ని మనం చెప్తే నేను ముందుకెళ్తాను. చూడండి, దయచేసి మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అదే అధ్యాయంలో 2:4 వచ్చిన కూడా చదవండి. 4 వచ్చినము. చాలమ్మా. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలను శాస్త్రం అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే. ఇప్పుడు చెప్పండి, ఇది మూడవ గుంపు ఏది చెప్పాలి? చదివినాం కదా. ఇప్పుడు మీరు చెప్పండి, మూడవ గుంపు. ఒకటేమో ఆరాధించే గుంపు, పూజించే గుంపు. రెండవది కలవరపడే గుంపు. మూడవది సందేహం. మీరు చెప్తే మీకు 1000 రూపాయలు ఇస్తా. ప్రశ్నలు అడిగే గుంపు కాదు. మీరు చెప్పండి, ఎవరో చెప్పండి. ఇది ఏ గుంపు? చదువుకొని మీరు చెప్పండి. 2 నిమిషాలు టైం ఇస్తా. 1 నిమిషం, 1 సెకండ్. సమకూర్చే గుంపా? సంకోచించే గుంపు కొంచెం వచ్చింది. ఇక్కడ మరొకసారి చదవండి. ఇక్కడ మరొకసారి చదవండి ఆ మాట. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలను శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే. ఇది ఏ గుంపు? ప్రకటించే గుంపు. ప్రకటించే గుంపు అయితే మరి ఎందుకు నమ్మలేదు? ఎందుకు నమ్మలేదండి వాళ్ళు? ఇది ఏ గుంపు అంటే దేవుని ఎరిగియో నమ్మని గుంపు. దేవుని ఎరిగియో ఏ రోజు అడిగిన వెంటనే చెప్పాడండి. ఆ లేఖనాలు చూశారు, ధర్మశాస్త్రాలు చూశారు. అవన్నీ వాళ్ళ శాస్త్రం పరిచయం మామూలు వాళ్ళు కాదు. వీళ్ళు జ్ఞానుల కంటే మహాజ్ఞానం కలిగిన వారు. అటువంటి వారు అంటారు, అయ్యా ఎక్కడో కాదు, యూదా బెత్లెహేములోనే. ఎందుకు నమ్మలేదు అంటే వారికి ఇష్టం లేదు. యేసు ప్రభు ఏంటి, యూదుల రాజు ఏంటి, మెస్సియా ఏంటి, పశువుల పాపలు జన్మించడం ఏంటండి? రాజులకు రాజుగా వస్తాడనుకున్నాము. ఏ రోజు ప్యాలెస్ జన్మిస్తాడు అనుకున్నాము. ఏ రోజు ఓడగొడతాను అనుకున్నాము. రోమా సామ్రాజ్యాన్ని కూల్చివేసి తన రాజ్యాన్ని కడతాను అనుకున్నాము. ఇది మెస్సియా కాదు. నమ్మియు ఎరగని గుంపు. చాలా మంది నమ్ముతారు, యేసు ప్రభు దేవుడిని చెప్పుకోవడానికి ఇష్టపడరు. వారి గృహాలలో ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. నా యేసు ప్రభు నమ్మినని ధైర్యంగా రొమ్ముకుందుకొని చెప్పే ధైర్యం లేని వారు చాలా మంది ఉన్నారండి. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి బిడ్డలారా, చూడక మాట చూపిస్తాను నేను. యోహాను సువార్త 9వ అధ్యాయం 22వ వచనం చదువు. టైం అయిపోయింది, నేను ముగిస్తాను. 22 యోహాను సువార్త 9:22. అమ్మా, వారి తల్లిదండ్రులు యూదులకు భయపడినందున ఇలా చెప్పి, ఆయన క్రీస్తుని ఎవరైనాను అది భయం వాళ్ళకి తెలుసు. యేసయ్య బాగు చేశాడు, యేసయ్య రక్షకుడని తెలుసు, మెస్సియా దేవుడని తెలుసు. కానీ యూదులకు భయపడి వారు ఏమన్నారు? మాకు తెలవదండి. అలాగ గుంపులో మనం ఉన్నామేమో. ఇప్పుడు లోకానికి భయపడి, కులాలకు భయపడి, ఆచారాన్ని చాలా మందిని అడుగుతారయ్యా, యేసు ప్రభుని ఏమి లోటు ఉందయ్యా, యేసు ప్రభుని నమ్మడంలో మీకు అభిప్రాయం ఏంటంటే, అయ్యా మాకు తెలుసు యేసయ్య గొప్ప దేవుడు, యేసయ్య విమోచకుడు, యేసయ్య రక్షకుడు అని సత్యవంతుడు తెలుసు.
కానీ మా కట్టుబాట్లు, మా ఆచారాలు, మా కుల వ్యవస్థ మమ్మల్ని బయటికి రానియదు. మా దగ్గర బాబూజీ నగర్లో ఒక అమ్మాయికి చనిపోయే రోగం వచ్చింది, భయంకరమైనటువంటి రోగం. హాస్పిటల్కి పోతే తీసుకోలేదు, ఎక్కడ తిరిగి మంత్రశక్తులు అవి అవి చూపించారు, చేశారు. ఆఖరికి మా దగ్గర తీసుకొచ్చారు. ఒకరోజు కాస్టింగ్ ప్రేయర్ జరుగుతుంది, తీసుకొచ్చారు. వారం రోజులు 2 వారాలు వచ్చింది, బిడ్డ బాగుపడ్డది. యవనస్తురాలు, పెళ్లి కూడా కానీ బాగుపడ్డది. ఆమె ప్రభువును నమ్ముకోవడానికి సిద్ధపడ్డది, బాప్తిసం తీసుకోవడానికి కూడా సిద్ధపడ్డది. అప్పుడు వారి ఇంట్లోనే వారు అంటున్నారు, ఇక దేవుణ్ణి నమ్మడానికి నువ్వు అవకాశం లేదు, 1116 రూపాయలు ఆ కానుక పెట్టులు వేసినా అంటున్నాడు. దేవునికి డబ్బు అవసరమా? దేవునికి డబ్బు అవసరమమ్మా? ఆయన డబ్బుతో మనల్ని రక్షించాడా? మనకు తెలుసు ఈ రక్షణ ఉచితంగా వచ్చిందని మనం చాలా కేర్లెస్గా ఉంటాం. కానీ ఉచితంగా వచ్చింది, కానీ దాని వెనక యేసయ్య ప్రాణం ఉంది. రక్షణ నీకు నాకు ఉచితంగా రాలేదు. ఆయన ఏమన్నా రక్తాన్ని నీ కొరకు నా కొరకు దారబోసాడు. ఆమె అంటుంది 1000 రూపాయలు 16 రూపాయలు వేసేయి. తర్వాత ఆమె నమ్మలేదు. అసలు ఎక్కడ పోయింది ఇప్పటి వరకు అడ్రస్ లేదు అమ్మాయి. ఇప్పుడు అంటున్నారు అయ్యగారు, అప్పుడు ప్రభువు నమ్ముకున్న మా బిడ్డ ఉండేదేమో. దేవుని ఎరిగియు నమ్మనటి గుంపు. ఇంకో వాళ్ళేనండి, యూదులే. చూడండి రోమాపత్రిక, అదే రోమాపత్రిక 1:21 చదవండి. ఇక నేను ముగించేస్తా ఒక మాట చెప్పి. వారు దేవుని ఎరిగియు ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. కానీ తమ మార్గముల లోకములు చాలా మంది నమ్మిన వారు కూడా ఉన్నారు, నమ్మని వారు కూడా చాలా మంది ఉన్నారు. వ్యర్థులైపోతుంది. వాదాలు, పనికిరాని వాదాలు పెట్టుకోరు కదండి. వారు ఎరిగియు ఎంత దుఃఖకరమైన విషయం. ఎరగకపోతే పర్వాలేదండి, యేసయ్యను తెలుసుకోకపోతే పర్వాలేదు, అలా ఉండు. తెలుసుకున్న తర్వాత ఆయన నామానికి అవమానకరంగా, ఆయన దుఃఖకరంగా, ఆయన ఎరగనన్నట్లుగా మనం ఉండకూడదు. పేతురు మీకు తెలుసా, ఆయన ఎరగనన్నందుకు 3 సార్లు బొంకాడు, జీవితం అంతా ఏడ్చాడండి. 3 సార్లు బొంకాడు కానీ జీవితం అంతా ఏడ్చాడు. మేము యెరూషలేముకి వెళ్ళినప్పుడు అన్ని చర్చిల మీద సిలువ ఉంటుంది, క్రాస్. యెరూషలేములో ప్రతి చర్చి మీద క్రాస్ ఉంటుంది. అయితే పేతురు ఎక్కడైతే చనిపోయినాడు, సమాధి చేశారో, ఎక్కడైతే ఆయన చర్చి కట్టారో ఆ చర్చి మీద క్రాస్ ఉంటుంది. కానీ ఆ క్రాస్ మీద ఒక కోడి పుంజు కూడా పెట్టారు. క్రాస్ మీద ఏముందమ్మా? కోడి పుంజు. అరిచినప్పుడల్లా, ఆయన కేక వేసినప్పుడల్లా ఆయన ఏడ్చేవాడు పేతురు. ఏడ్చి ఈ 2 కళ్ళ ఈ మధ్యలో దారాలు వచ్చాయండి, కన్నీరు మార్చారు. యేసు ప్రభువును 3 సార్లు మొక్కినందుకు ఆయన జీవితం అంతా ఏడిస్తే మనం 24 గంటలు మొక్కుతాం, 24 గంటలు ప్రభుకు ఆయాస్కరంగా మాట్లాడతాం, సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడతాం, విశ్వాసాలకు వ్యతిరేకంగా మాట్లాడతాం, మనం ఎంతో ఆయాస పెడతాం. కానీ మనలో దుఃఖం రాదు, మనలో పశ్చాత్తాపం రాదు, మన దేవునికి ఘనత. ఈ 3వ గుంపు ఎవరండి? నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. 3వ గుంపు ఎవరంటే ఎరిగియు నమ్మని. 4వది చెప్పి ప్రార్థన చేస్తాను, అయ్యగారు సమర్పిస్తాను. 10వ వచనం చదవండి. 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణిని గోళమును కానుకలుగా. ఇప్పుడు ఏ గుంపు ఇది? మీరు చెప్పగలరు, నాకు అందుకే నేను చెప్పలేదు, నేను డబ్బులు ఇస్తాను. ఈ 4 గుంపుల్లో మనం ఎగ్జామ్ చేసుకున్నాము. ఫస్ట్ గుంపు ఏంటి? ఆరాధన చేసే గుంపు. 2వది కలవరపరిచే గుంపు. 3వది ఎరిగియు నమ్మని గుంపు. 4వది సమర్పణ కలిగి. ఏ గుంపులో మనం ఉన్నాం? సమర్పణ అంటే ఏం సమర్పించుకున్నారో తెలుసా? వాళ్ళు
చూడండి, చిన్న పిల్లవాడి దగ్గరికి ఏం తీసుకుని వస్తారమ్మా? బర్త్డే అయితే ఏం తీసుకొస్తారు చెప్పండి? ఏదో బొమ్మలు, ఏదో అంగీలు, ఏదో ఏదో చేస్తారు. కాకపోతే ఒక రింగు తీసుకొని వస్తారు. కానీ వాళ్ళు ఏం తెచ్చారు? వాళ్ళు మరియమ్మను పూజించలేదు, వాడు అక్కడున్న వారందరూ కలిసి పూజించలేదు, యేసేపు మరియను పూజించలేదు. కానీ ఒక మాట రాయబడి ఉన్నాడు, చూడండి, ఆయనను పూజించి ఆ శిశువును చూసి సాగిలపడి శిశువులు ఏం చేశారు? వాళ్ళు యేసయ్యను చూశారు. ఆయనను చూసి సుమయోను రక్షకును చూశాడు, అన్న విమోచకును చూసింది యేసు ప్రభులో. మరి నేను ఎవరిని చూస్తున్నాము యేసు ప్రభులో? ఇంకా పుట్టినాడని, ఇంకా ఈ లోకంలో ఉన్నాడని అనుకుంటున్నారు మీరు? కాదు కాదు నా ప్రియపులారా, దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుతాం. ఇది అనుకోకుండా జరగలేదండి. మీరు సాంబ్రాణి దేనికి సాదృశ్యంగా ఉంది? పరిశుద్ధమైన జీవితము, పరిమళ జీవితము, ప్రార్థనకు ఆ యాజకునిగా అది గుర్తుగా ఉంది. ఆ యొక్క సాంబ్రాణి బోలము ఆయన సేవ జీవితానికి సాదృశ్యంగా ఉంది, ఆయన శ్రమకు సాదృశ్యంగా ఉంది, ఆ శిలువకు సాదృశ్యంగా ఉంది. బంగారము ఆయన సింహానికి, ఆయన రాజకీయానికి గుర్తుందండి. ఇవన్నీ అనుకోకుండా జరగలేదు. చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయం ఈ ప్రవచనాల ప్రకారం జరిగింది. ఏది కూడా అనుకోకుండా జరగలేదు. అది ఎక్కడ పుట్టాలా, ఎవరికి పుట్టాలా, ఎప్పుడు పుట్టాలా, ఎలా పుట్టాలా, అని పుట్టిన తర్వాత ఆయన పరిస్థితి అంతా ముందే రాసుకున్నాడు. ఆయన 60వ అధ్యాయము 6వ వచనం దయచేసి చదవండి అమ్మా. ఒంటెల సమూహము వారందరూ షేబా నుండి వచ్చెదరు, బంగారమును ధూపద్రవ్యమును తీసుకుని వచ్చెదరు, యెహోవా స్తోత్రములను సాగిలపడి దేవుని సమర్పించుకున్నారు. ఇంకా నా బిడ్డలారా, ఎవరైనా సమర్పణ లేకుండా, నూతన జీవితం అనుభవం లేకుండా, ఇంకా సమర్పణ జీవితం లేకుండా జీవిస్తుంటే ఈ మొదటి వారం ఈ డిసెంబర్లో మీ హృదయాన్ని, మీ ఆత్మ శరీర ప్రాణాలను ప్రభువుకు సమర్పించుకోవాలి. రోమపత్రిక 12:2 ఏమంటున్నాడండి? సజీవ యాగంగా మిమ్మల్ని మీరు మీ శరీరంలో సమర్పించుకోవాలి. సమర్పణ జీవితం లేకుండా మనం సంతోషించలేము. ప్రభువు పూర్తిగా లోబడకుండా మనం దేవుడిని మహిమపరచలేము. మనం దేవునికి సాక్షిగా కూడా మనము ఉండలేము. చిన్న ప్రార్థన చేస్తాను, అయ్యగారికి సమయం ఇస్తాను. చిన్న ప్రార్థన చేస్తాను. ఇంకా ఎవరైనా రక్షణ లేక, మారు మనసు లేక, ఇంకా ప్రభుకు దూరంగా ఉండి కలవరపడే గుంపులు నమ్మి కూడా ఎరగకుండా ఉన్నట్లయితే ఈ సమయంలో ప్రభువా మరొకసారి మేము కలవరపరిచే గుంపులు నమ్మి కూడా నీకు నిర్లక్ష్యపడే గుంపులు ఉండకుండా నీకు సమర్పణ కలిగి ఉండే గుంపులు ఉండడానికి మనం సాయం చేయకపోవాలి. నువ్వు తీర్మానం తీసుకుంటే చేయొద్దామా? చిన్న ప్రార్థన చేస్తాను. ఎవరైనా ఇంకా రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, కలవడంతో, గలిబిలితో, బాధతో, బంధకాలతో వచ్చి ఉంటే